హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మొదటి విడత ఇంద్రమ్మ లిస్ట్ అనేది కూడా విడుదలైంది. దానికి సంబంధించిన మంజూరు పత్రాలు అందుకున్న వారికి అయితే ఇల్లులు అనేది కూడా మంజూరు అయితే చేశారు. ఆ ఇల్లులు కూడా మనకు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళకే మొదటి విడత లిస్టు భాగంలో అయితే రావడం జరిగింది. రెండో విడత లిస్టు భాగంలో కూడా కొంతమందికి ఆ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే కొన్ని ఇల్లులు అనేది కూడా డబల్ బెడ్రూమ్ కేసీఆర్ హయాంలో ఆగిపోయిన ఆ ఇల్లులు అనేది కూడా రినోవలేషన్ చేసి ఆ ఇల్లులు అనేది కూడా మంజూరు చేస్తారు. ఇప్పుడు అనేది కూడా రెండో విడత లిస్టు ప్రకారం అయితే వీళ్ళు అనేది అర్హతలు అయితే మార్చడం జరుగుతుంది. ఇప్పుడు ఏమేమి అర్హతలు ఉన్న వారికి మంజూరు చేస్తారు, కొత్త రేషన్ కార్డు వచ్చిన వారికి మంచి అవకాశం అనేది కూడా చూసుకోవచ్చు. మన ఇంద్రం మిల్ల గురించి, రేషన్ కార్డుల గురించి, ప్రభుత్వం సంబంధించిన ఎటువంటి పథకాల గురించైనా మన ఛానల్లో చేసి పెట్టడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మనకి మీ సేవ ఉంది, ఆధార్ సెంటర్ ఉంది, సిఎస్సి సెంటర్ ఉంది, పాన్ కార్డ్ సెంటర్ ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ చేయండి. అలాగే పర్సనల్ గ్రూప్లో అయితే అందులో జాయిన్ అయ్యి నాకు అనేది కూడా రిప్లై ఇవ్వచ్చు. మీరు గతంలో చూసుకున్నట్టయితే L1 లిస్ట్లో భాగంగా కొంతమంది పేర్లు అయితే కూడా రావడం జరిగింది. వాళ్ళకనేది ఇల్లులు అయితే మంజూరు అయితే చేయలేదు. కట్టుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళకు కూడా, స్థలం ఉండి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకనేది ఇంద్రమ్మ ఇంట్లో డబ్బులు కూడా కొంతమందికి అయితే శాంక్షన్ అయితే చేయలేదు. రాజకీయ పరంగా అయితే కొన్ని విలేజ్లో అనేది నడవడం అయితే జరిగింది. వాళ్ళ పేరులు వాళ్ళకి అనుగుణమైన వాళ్ళ పేరు, కుటుంబం పేర్లే ఇవ్వడం అయితే జరిగింది అనేసి కూడా కొన్ని కామెంట్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు అనేది అలా లేదు. అవి అనేది రెండో విడత భాగంగా అలా లేకుండా అయితే ఖచ్చితంగా ఇల్లులు అందుకుండే అవకాశం అయితే మీకైతే కూడా డబల్ బెడ్రూమ్ హౌజులు కేసీఆర్ హయాంలో ఆగిపోయిన ఇల్లులో కూడా డబల్ బెడ్రూమ్ హౌజులు చేసేసి ఇంద్రమ్మ ఇండ్లుగా పేరు మార్చి అవి అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేషన్ కార్డు అనేది కూడా కొంతమంది లేకుంటే పెండింగ్ పడిన అవకాశం కూడా ఉండడం జరిగింది. ఎంపీడీఓ ఆఫీస్ పెండింగ్ ఎవరెవరికి పడ్డదంటే ఆల్రెడీ హౌస్ ఉండి మళ్ళీ స్థలం ఉండి మీరు ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి L2 భాగంలో, L1 భాగంలోగా వేసేసి వాళ్ళకనేది కూడా పెండింగ్ స్టేటస్లో అయితే పడడం జరిగింది. అలాగే కార్లు ఉన్న వాళ్ళు, ఆటో ఉన్న వాళ్ళకు కూడా పెండింగ్ అయితే స్టేటస్ పడింది. ఆ విధంగా ఎందుకు పడిందో కానీ మనకి జీవనాధారం మన 2 వీలర్ బైక్ అనేది ఉంటుంది, అలాగే ఆటో అనేది ఉంటుంది. అలా నడుపుకునే వాళ్ళకు కూడా మనకి 4 వీలర్ 2 వీలర్ అనేసి కూడా అందులో అయితే మెన్షన్ చేసి ఎంపీడీఓ ఆఫీస్ పెండింగ్ భాగంలో అయితే పడడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు ఈ స్టేటస్ ఏ విధంగా చూపిస్తుంది అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. ఎటువంటి ఉన్న మీ డౌట్స్కి అయితే నేను అక్కడి నుంచి అనేది కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రేవెన్స్లో అనేది కూడా కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రేవెన్స్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఎటువంటి రిప్లై అయితే రాలేదు, ఎటువంటి వెరిఫికేషన్ అయితే చేయలేదు. ఆ విధంగా కూడా ఉండడం జరిగింది. ఎంపీడీఎఫ్స్లో అయితే మీరైతే వైట్ పేపర్ తీసుకొని మీ సంబంధించిన స్టేటస్ ఏమొచ్చింది అనే ప్రింట్ తీసుకొని దానికి సంబంధించిన మీరు అనేది రాజకీయ పరంగా మీ ఆపేశారా, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళ కూడా కొంతమంది కొన్ని గొడవలు పెట్టేసుకొని వాళ్ళకి ఇల్లు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్నది అనేసి కూడా కొన్ని గొడవలు అయితే జరిగినాయి. అలాంటి స్టేటస్ వల్ల మీకు ఆగిపోయిందా అనేది కంప్లైంట్ రాసి మీ ఎంపీడీఓ ఆఫీస్ అధికారికి అనేది మీరు అనేది ఇస్తే అక్కడి నుంచి అనేది కూడా రెండో విడత లిస్టు భాగంలో అయితే మనకి జనవరి నెలలో ఇల్లులు మంజూరు చేసే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి 100% షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.